నా హృదయపూర్వక నమస్కారాలు. భారతదేశంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయ క్రీడ ప్రజాస్వామ్యాన్ని చంపే విధంగా ఉంది. ఏ ఆట, అది క్రికెట్ కానీ, కబడ్డీ కానీ, ఫుట్బాల్ కానీ, ఆ ఆటకి కొన్ని రూల్స్ ఉంటాయి. డెడ్ లైన్ దాటకపోతే ఓటు రాకపోవటం, లేకపోతే ఆ కోర్టు దాటి బాలు పడితే దానికి ఒక మార్కు పోవటం రావటం, ప్రతి ఆటకి కొన్ని రూల్స్ ఉంటాయి. కానీ ఈ రాజకీయ అనేటటువంటి ఈ క్రీడ, ఈ ఆటకు కూడా రాజ్యాంగం అనేటటువంటి కొన్ని పరిమితులు విధించారు. రాజ్యాంగానికి రాసిన దానికి దాటి చేస్తేనే నక్సలైట్లందరినీ ఎలిమినేట్ చేయాలనే కార్యక్రమం చేశారు. నక్సలైట్లందరూ అడవిలో ఉండి వారి సిద్ధాంతాలను అమలు చేయటానికి కొంతమందిని చంపటం, ఆ చంపే క్రమంలో వాళ్ళు కూడా చచ్చిపోతున్నారు. అది కూడా రాజకీయ క్రీడే, కానీ రాజ్యాంగం విధించినటువంటి లిమిట్స్ దాటి ఆట ఆడుతున్నారు. కాబట్టి వాళ్ళకి ఆ పరిస్థితి, ప్రాణాంతకమైనటువంటి పరిస్థితి వచ్చింది. బహిరంగంగా నక్సలైట్లుగా ఉన్న వాళ్ళతోనే ఎన్కౌంటర్ జరిగి చచ్చిపోతే ప్రజలు వాళ్ళను చంపారు ఎందుకని అడగటం లేదు. అదే మామూలుగా ప్రజల్ని పోలీసులు కానీ లేకపోతే ఆర్మీ కానీ చంపితే దేశం అంతా వ్యతిరేకంగా ప్రభుత్వం మీద వ్యతిరేక దిశలో తిరగబడతారు. నక్సలైట్లను చంపినప్పుడు ఎవరు తిరగబడటం లేదు. ఎందుకని? రాజ్యాంగంలో మనకిచ్చినటువంటి పరిమితులు దాటి వాళ్ళు రాజ్యాంగం మీద నమ్మకం లేకుండా మేము తుపాకీ కొట్టడం ద్వారానే ప్రజలకు న్యాయం చేస్తామని ఒక సిద్ధాంతం పెట్టారు. బ్యాలెట్ ద్వారానే ప్రజాస్వామ్యంలో దేన్నైనా సాధించుకోవాలి అని రాజ్యాంగం చెప్పింది. బ్యాలెట్ ద్వారా, బుల్లెట్ ద్వారానే న్యాయం జరుగుతుందని నక్సలైట్లు వాళ్ళు మనకి ఎక్స్ట్రీమ్ యాక్టివిటీ చేసి ఆ క్రమంలో వాళ్ళు చనిపోవటం, కొంతమందిని చంపటం జరిగింది. ఇప్పుడు అదొక పెద్ద రాజ్యాంగ వ్యతిరేక చర్యగా సృష్టించి హోమ్ మినిస్టర్ గారు మొన్న పార్లమెంట్లో చెప్పారు, మేము మొత్తం నక్సలైట్లందరినీ అణిచివేసాము, లేకపోతే ఇంకొక కార్యక్రమం చేశామని చెప్పారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు దేశాన్ని పరిపాలిస్తున్న మోడీ బీజేపీ ప్రభుత్వం కానీ, రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, పక్క రాష్ట్రంలో పరిపాలిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు టీడీపీ ప్రభుత్వం కానీ, అటుపక్క రాష్ట్రం కర్ణాటకలో పరిపాలన చేస్తున్న డీకే శివకుమార్ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, కేరళలో పరిపాలన చేస్తున్నటువంటి సతీశన్ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, తమిళనాడులో పరిపాలిస్తున్నటువంటి టీవీకే విజయ్ కానీ, వీళ్ళందరూ కూడా రాజ్యాంగం పరిపాలన చేసే విధానానికి లోబడి, రాజ్యాంగానికి లోబడే పనిచేయాలి. అంటే రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ప్రాథమిక సూత్రం. ఈ ప్రభుత్వాలు ఏర్పడటానికి బ్యాలెట్ పేపర్ ద్వారానే ఎమ్మెల్యేలు, ఎంపీలు, బ్యాలెట్ పేపర్ ద్వారానే ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు ఏర్పడతారు. ఇది రాజ్యాంగం ఇచ్చినటువంటి, ప్రజలకు ఇచ్చిన వజ్రాయుధం. ఈ బ్యాలెట్ అనేది ప్రజల చేతిలో ఉంటుంది. ఓటు, ఈ ఓటు అనేది ప్రజలకి వారి చేతిలో ఉన్న ఆయుధం. వారికి ఇష్టమైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవటానికి ఇది ఇచ్చారు. అసలు బ్యాలెట్ పేపర్నే
ఉపయోగించకుండా చేసేటటువంటి కార్యక్రమం ఇవాళ భారతదేశంలో ఉన్న మోడీ బీజేపీ ప్రభుత్వం చేస్తుందని ప్రజలందరికీ తెలిసే విధంగా దొంగతనం చేయటం అంటే మీ అందరికీ తెలుసు. అందరు నిద్రపోయేటప్పుడు అర్ధరాత్రి పూట దొంగలు ఊళ్ళో వచ్చి ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు పడుకుంటారు, ఊళ్ళో ఉన్నవాళ్ళు పడుకుంటున్నారు. అప్పుడు తలుపులు బాగా కొట్టి కిటికీలు పడి, కానీ పట్టపగులు ప్రజాస్వామ్యం మీద దాడి చేసి ఈ బ్యాలెట్ ద్వారా ఎన్నుకునేటటువంటి ప్రక్రియ కాకుండా రాజ్యాంగేతర శక్తిలాగా ఒక రాజ్యసభకి నామినేషన్ వేసినటువంటి గాంధేయ సిద్ధాంతాన్ని అనుసరిస్తూ రాజకీయాలు చేస్తున్నటువంటి మీనాక్షి నటరాజన్ గారిని అసలు పోటీ చేసే దాంట్లోనే వారు ఏదో ఒకటి చూపించి అసలు లేని దాన్ని ఉన్నట్టుగా, ఆ ఉన్నదాని మీద మిమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తున్నట్టుగా చేశారు. ఎందుకే